హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం అటుకులతో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్నాక్స్ని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా వెంటనే చేసేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్నాక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల అటుకులను వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని అటుకులను 3-4 సార్లు బాగా కడగాలి. అటుకులను ఈ విధంగా కడిగిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత అటుకులు మనకు ఈ విధంగా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు వీటిని కొంచెం మెత్తగా చేసుకోవాలి. అటుకులను ఈ విధంగా మెత్తగా చేసుకున్నాక అందులో 2 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించి ఈ విధంగా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, అర టీ స్పూన్ కారం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ 1, టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. బంగాళదుంపలో ఉండే వాటరే మనకి పిండి కలుపుకోవడానికి సరిపోతుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న వడల్లా చేసుకోవాలి. ఈ అటుకుల స్నాక్స్ మనకు బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం పల్చగా చేసుకోవాలి. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం మందంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకుల స్నాక్స్ మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా అటుకులతో స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఉల్లిపాయలు ఇంకా టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల స్నాక్స్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.